అది మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఆనాడు జరిగింది 70,000 కోట్లు దేశం మొత్తానికి. కానీ మొన్న తెలంగాణ వచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొదటి పంట కాలంలో ఆర్థిక వ్యవస్థ అంత ఆరోగ్యకరంగా లేకపోయినా కూడా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి వరంగల్ 2022లో ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి మొదటి పంట కాలంలోనే 31,000 కోట్లు రుణమాఫీ చేస్తామని మాటిచ్చి ఇప్పటికి 3 విడతలుగా 18,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం. గత ప్రభుత్వం రైతు బంధు మీద ఇవ్వనటువంటి సొమ్మును కూడా 7,656 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత పెద్ద మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నందుకు సహకరించాల్సింది పోయి ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహకారాన్ని అందించాల్సింది పోయి మధ్యలో ఉన్నటువంటి రుణమాఫీ కాలేదని చెప్పి మేము ఎప్పుడు కూడా 42 లక్షల ఖాతాలకు పూర్తి చేశామని చెప్పలా. ముఖ్యమంత్రి గారు కూడా ఏనాడు కూడా రుణమాఫీ 42 లక్షల మందికి మేము చేశామని చెప్పలా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులే 69 నుంచి 70 లక్షల మంది ఉంటారు. అందుట్లో అప్పు తీసుకున్నటువంటి వాళ్ళు మేము గత 5 సంవత్సరాల్లో వాస్తవంగా మేము మాటిచ్చింది నవంబర్ 22. ఆ రోజు నుంచి మేము రుణమాఫీ చేయాలి. రాహుల్ గాంధీ గారు చెప్పింది నవంబర్ 22 వరంగల్లో రైతు డిక్లరేషన్లో. అయినా సరే ముఖ్యమంత్రి గారు కాదు, గత ప్రభుత్వం సక్రమంగా చేయలేదు కాబట్టి 5 సంవత్సరాలు వాళ్ళు మాట్లాడకుండా ఎన్నికల నోటిఫికేషన్ ముందు రుణమాఫీ అని చెప్పి సగం మందికే ఖాతాలు వేశారు కాబట్టి ఆ రైతులు మనం ఇబ్బంది పెట్టొద్దు. గత 5 సంవత్సరాల్లో 18 నుంచి 23 మొన్న మనం అధికారంలోకి వచ్చిన రోజు వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టి 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి రైతుల బాకీలు మొత్తం కూడా మీరు లెక్కలోకి తీసుకోండి. తద్వారా 5 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో ఉన్నటువంటి 5 సంవత్సరాల ఖాతాలు మొత్తానికి ఇద్దామని చెప్పి పెద్ద మనసుతోటి ముఖ్యమంత్రి గారు మేము బ్యాంకులను అడిగాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బ్యాంకులకి తెలంగాణ రైతు తెలంగాణలో భూమి ఉండి అప్పు తీసుకున్నటువంటి ప్రతి ఖాతాని మాకు పంపించండి, మేము వాళ్ళ ఖాతాలో 2 లక్షల రూపాయలు వేస్తాము, కాబట్టి దయచేసి ఆ ఖాతాలు పంపించమని చెప్పాం. వాళ్ళు కరెక్ట్గా గత 5 సంవత్సరాల్లో పంట రుణం తీసుకున్నటువంటి 42 లక్షల ఖాతాలు మా ప్రభుత్వానికి వాళ్ళు అందించడం జరిగింది. ఆ 42 ఖాతాలకి 2 లక్షల రూపాయల చొప్పున మేము 31,000 కోట్లు మేము రుణమాఫీ చేయాల్సి ఉంది అని చెప్పాం. ఈ రాష్ట్రంలో అప్పు తీసుకున్న వాళ్ళ సంఖ్య 42 లక్షలు. ఇంకెక్కువైనా బ్యాంకుల్లో ఖాతాలు ఉంటే మాకు ఇవ్వండి. బీజేపీ ధర్నాలు కాదు మీరు చేయాల్సింది. ఇంకెవరికన్నా రైతులు నష్టపోయి వాళ్ళ ఖాతాలు పంపించకపోతే అవి కూడా అడుగుతున్నాం. ఆ టయానికి పంపించని ఎక్కడన్నా ఉంటే అవి కూడా పంపించమని అడిగాము. మేము 31,000 కోట్లు ఈ సంవత్సరం ఇస్తాం మొదటి పంట కాలంలోనని చెప్పాం. 18,000 కోట్లు కేవలం 26 రోజుల్లోనే ఒకే నెలలో ఆగస్టు 15 కల్లా 18,000 కోట్లు 22 లక్షల మందికి వేసామని చెప్పాం. అందుట్లో కుటుంబ నిర్ధారణ కానటువంటి కొన్ని కేసులు ఉన్నాయి. వాటిని ఇంటికి వెళ్ళి మా డిపార్ట్మెంట్ తోటి నిర్ధారణ చేసి వాళ్ళకు కూడా వేస్తామని చెప్పాం. 2 లక్షల పైన ఉన్నటువంటి అప్పు ఉన్నటువంటి రైతులు అది 2,30,000 ఉండొచ్చు, 50,000 ఉండొచ్చు, 3 లక్షలు ఉండొచ్చు. ఆ పై అమౌంట్ కూడా మీరు కట్టిన రోజున మేము షెడ్యూల్ ప్రకటిస్తాము. ఎప్పుడు మీరు కట్టాలో అప్పుడు మీరు పై అమౌంట్ మీరు కడితే ఆ ఖాతాలకు కూడా 2 లక్షలు వేస్తామని చెప్పాం.
ఎక్కడ యాంబిగ్యూటీ లేదు, ఎక్కడ ఆందోళనకు సంబంధించిన అంశం లేదు. కానీ రాజకీయ పార్టీలకి అక్కసుతోటి అసూయతోటి ఈ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనో, లేకపోతే భారతదేశంలో ఈ ఒక్క ప్రభుత్వమే రుణమాఫీ ఎందుకు చేయాలి, ఈ రైతులకు మట్టుకు ఎందుకు మేలు జరగాలనే ఒక దుర్బుద్ధితోటి చేస్తున్నారా అర్థం కావట్లేదు. 10 సంవత్సరాలు పాలించినటువంటి పార్టీ ప్రముఖులు కూడా ఈ రుణమాఫీని విమర్శిస్తున్నారు. 10 సంవత్సరాలు కేంద్రంలో పరిపాలించినటువంటి బీజేపీ కూడా ఈ కార్యక్రమాన్ని హర్షించలేకపోతున్నాయి. అంటే రైతుల పట్ల వాళ్ళకున్నటువంటి సానుభూత లేదు, ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి అక్కస ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా మేము అనుకున్నటువంటి 42 లక్షల ఖాతాలకి 31,000 కోట్లు వాళ్ళ ఖాతాలో జమ చేస్తాము అని చెప్పిన ప్రభుత్వం ఆ పని మీదనే ఉంది. ఇప్పుడు వరకు 22 లక్షల ఖాతాలకే వేసాము, 18,000 కోట్లే వేసాము. కుటుంబ నిర్ధారణ జరుగుతుంది. ఇంకొక 3.5 లక్షల మందికి ఇప్పుడు జరిగింది. 4 లక్షల ఖాతాలకి మాకు కుటుంబ నిర్ధారణ జరగాలి. అవి జరిగిన తర్వాత వాళ్ళ ఖాతాలో కూడా 2 లక్షల రూపాయలు వేస్తాము. మిగిలినటువంటి 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులు ఆ పైన ఉన్నటువంటి అమౌంట్ జమ చేసిన రోజున మిగతా 2 లక్షలు మేము వాళ్ళ ఖాతాలో వేస్తాము. దానికి మేము షెడ్యూల్ ప్రకటిస్తామని స్పష్టంగా చెప్పాము. అది ఎందుకనంటే కుటుంబాన్ని రుణ విముక్తులు చేయటం ఇందులో ప్రధానమైనటువంటి అంశం. మా ప్రాధాన్యత ఏంటంటే ఆ కుటుంబం అప్పు నుంచి పూర్తిగా బయటపడాలని. లేదు మేము 2 లక్షల వాళ్ళ ఖాతాలు వేస్తే పైన ఉన్నటువంటి బాకీ ఆయన కట్టకపోతే ఆయనకి రెన్యూవల్ కాదు, కొత్త అప్పు కూడా రాదు. దానివల్ల ఆ రైతుకి మేలు జరగదు. అందుకని ఆ కుటుంబాన్ని పూర్తిగా రుణ విముక్తులు చేయాలనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. కానీ ఆ పార్టీలు ఏంటంటే రైతులు ఎప్పుడూ రుణగ్రస్తులై ఉండాలి, వాళ్ళు అష్టకష్టాల్లో ఉండాలి, వాళ్ళ ఈతి బాధల్ని వాడుకొని రాజకీయ లబ్ధి పొందాలనేది మిగతా రాజకీయ పార్టీల యొక్క లక్ష్యంలా కనపడుతుంది. కాబట్టి దయచేసి బీజేపీ నాయకులు తప్పుడు స్థలంలో ధర్నా మొదలుపెట్టారు. వీళ్ళు అసలు జంతర్ మంతర్లో చేయాలి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాలి. ఈ దేశ రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యల పట్ల తెలంగాణ ప్రభుత్వాన్ని చేసిన కార్యక్రమాలను స్వాగతిస్తూ కనీసం 7 నెలల్లోనే 18,000 రుణమాఫీ, 7,600 కోట్లు రైతు బంధు జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం. మీకు దమ్ముంటే, మీకు ఆ సాహసం ఉంటే, మీకు ఆ రైతుల పట్ల ప్రేమ ఉంటే, కోరిక ఉంటే మీ రాష్ట్రాల్లో ప్రకటించి కార్యక్రమం చేసి చూపించి మమ్మల్ని ఏలెత్తి చూపెట్టండి. మీకు ఆ సరుకు లేదు. రైతుల్ని ఆదాయాన్ని రెట్టింపు చేస్తామనే మాట కలలో పోయింది. స్వామినాథన్ కమిషన్ యొక్క సిఫారసులు అమలు చేస్తామనే మాట లేదు. ఏ ఒక్క కార్యక్రమం మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 23 హామీలు ఉన్నాయి. ఏ ఒక్క హామీని కూడా మీరు దేశంలో అమలుపరచలేదు. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి సొమ్మును కూడా మీరు బదలాయించలేకపోయారు. సుమారు 2,700 కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉంటే మీరు 1,300 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి ప్రభుత్వం. ఆ పథకాల కోసం మీరు ధర్నా చేయాల్సింది జంతర్ మంతర్లో. మీరు ఎంచుకున్నటువంటి సమయం తప్పు. ఎందుకంటే రుణమాఫీ మధ్యలో ఉండగానే మీరు వెళ్ళి నిద్రలు చేస్తున్నారు. అదేవిధంగా రుణమాఫీ పూర్తి కాకముందే రుణమాఫీ మాటెత్తనటువంటి బీజేపీకి వ్యతిరేకంగా చేయాల్సినటువంటి మీరు తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ రైతులు సకాలంలో వర్షాలు పడ్డాయి. ఒక్కోచోట అధిక వర్షాలతోటి నష్టపోయి వాళ్ళు ఈతి బాధల్లో వాళ్ళు ఉన్నారు. మేము ప్రతి పంటని కూడా కొనుగోలు చేస్తామని చెప్పి మీరు ఎంఎస్పీ ప్రకటించారు. కానీ ఏ పంటను కూడా ఇంతవరకు పూర్తిగా కొనుగోలు చేసేదానికి మీ దగ్గర నుంచి ఆదేశాలు లేవు. మేము అన్నీ కూడా మొక్కజొన్న కావచ్చు, జొన్నలు కావచ్చు, సోయా కావచ్చు, సన్ఫ్లవర్ కావచ్చు, అన్ని పంటల్ని మీరు ఇచ్చినటువంటి రేటుకి కొని నష్టపోతున్నాం. మీరు మా దగ్గర నుంచి కొనలేకపోతున్నారు. మీరు ఇచ్చినటువంటి రేటు, మీరు చెప్పినటువంటి రేటు, మీరు ప్రకటించినటువంటి ధర మా రాష్ట్రంలో అన్ని పంటల్ని కొనుగోలు చేసి నష్టమైన మేమే భరాయించి వాటికి రైతుల్ని మేము నిలబెడతా ఉంటే కనికరం లేనటువంటి బీజేపీ అసందర్భమైనటువంటి ధర్నాలు చేసి మీ రాజకీయ పదవుల కోసమో ఈ రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఎవరు ఉండాలి, పార్టీ అధ్యక్షుడికి ఎవరు ఉండాలని మీరు పోటీ పడటానికి
రైతుల్ని పావులుగా వాడుకోవద్దని చెప్పి బీజేపీ పార్టీకి విజ్ఞప్తి చేస్తాను. పెద్దలు నాకు అందరూ తెలుసు, వాళ్ళ వ్యక్తిత్వం తెలుసు, నా సంగతి కూడా వాళ్ళకి తెలుసు. తుమ్మల నాగేశ్వరరావు మంత్రి పదవి కోసం మాట్లాడుతుండని, నేను గత 40 సంవత్సరాలుగా మంత్రి పదవుల్లోనే ఉన్నా. నా మంత్రి పదవి ఏంటో, నా వ్యక్తిత్వం ఏంటో రాజేంద్ర గారికో మహేశ్వర్ రెడ్డికో తెలియంది కాదు. దయచేసి నా ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమానికి నాకు శక్తి ఉన్న కాడికి, ప్రభుత్వం వెసులుబాటు ఉన్న కాడికి మేము అన్న మాటను నిలబెట్టుకునేది మా బాధ్యత. మోడీ గారు చెప్పినటువంటి మాటను నిలబెట్టే బాధ్యత మీకుందా? ఆయన అడిగే ధైర్యం మీకుందా? చెప్పినటువంటి వాగ్దానాలు నెరవేర్చేటటువంటి శక్తి మీకుందా? ఆ శక్తి లేనప్పుడు ఇక్కడ ఇందిరా పార్కులో పండుకోవద్దు. ఆ శక్తి కావాలనుకుంటే, మీరు రైతులకు మేలు చేయాలనుకుంటే జంతర్ మంతర్లో నిద్ర చేయండి. ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి అవసరాలు మీరు తీర్చండి. అంతే తప్ప అసందర్భంగా రైతుల్ని గందరగోళం చేయొద్దు. అధికారం వచ్చి సంవత్సరం దాటక ముందునే మొదటి పంట కాలంలోనే, మొదటి తొలకరలోనే మేము బాకీ ఉన్నటువంటి రైతు బంధం చెల్లించాము. రైతు బీమాని కూడా ఇబ్బంది పడకుండా రైతు బీమాకి కూడా మేము చెల్లించాం. పంట నష్టానికి కూడా ఫసల బీమా యోజన అన్నారు. మీరు దేశం మొత్తానికి రైతులు ప్రీమియం కట్టగలుగుతారా? పంట నష్టానికి మేము ప్రతి ఎకరానికి మేమే ప్రీమియం కట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 69 లక్షల మంది రైతులకి ఇన్సూరెన్స్ పంట బీమా చేస్తామని చెప్పి మేము మీ దాంట్లో జాయిన్ అయ్యాం, లెటర్ రాసాం కేంద్ర ప్రభుత్వానికి. మీరు మరి మా తెలంగాణ రైతులందరూ ప్రీమియం మీరు కట్టగలుగుతారా? వాళ్ళ పంట నష్టాన్ని ఇవ్వగలుగుతారా? మీరు జిఎస్టీ పేరు మీద రాష్ట్ర ఖజానాన్ని అందరినీ వసూలు చేసుకుంటూ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు సమకూర్చకుండా రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టుకుంటూ ఇటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి మంచి కార్యక్రమాలు చేసేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు మకిల పుయ్యాలనుకుంటే అది మీకంటుంది తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి కాదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా రేపు రాబోయే కొద్ది రోజుల్లోనే రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళ ఖాతాలన్నీ కూడా కొద్ది రోజుల్లో మాకు అందుతాయి. వాళ్ళకు కూడా 2 లక్షలు మాఫీ చేసి 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళందరికీ వాళ్ళ యొక్క షెడ్యూల్ ప్రకటించి షెడ్యూల్ ప్రకారం 31,000 కోట్లు ఈ సంవత్సర కాలంలోనే, మొదటి పంట కాలంలోనే రైతుల ఖాతాలు వేసే బాధ్యత మాది. కాబట్టి ధర్నా చేసినటువంటి ప్రముఖులందరికీ విజ్ఞప్తి, మీరు ప్రధానమంత్రి మీద ఒత్తిడి చేస్తారా? ఈ రాష్ట్ర రైతాంగం మీద ప్రేమ ఉంటే మీరు ఇచ్చినటువంటి హామీల్ని పూర్తి చేసేటటువంటి బాధ్యత మీరు తీసుకోండి. దీని చిల్లర రాజకీయాలకు వాడుకోవద్దు. ఈ దేశానికి అన్నం పెట్టేటటువంటి రైతాంగాన్ని మీరు గందరగోళపరచొద్దు. మేము చేసే కార్యక్రమాలకు ఏదన్నా మాకు ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు ఉంటే, మీకు దయ ఉంటే చెయ్యండి. మీరు చెయ్యకపోయినా కూడా మేము చేస్తాము. మీరు చెయ్యలేకపోయినా మీరు చేస్తాము. మీరు చెయ్యలేరు. చేసే దమ్ముంటే పంట ఇన్సూరెన్స్ కానీ లేకపోతే రైతు